శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 6 స్కందాలు పూర్తి చేసి 7వ స్కందాన్ని 40 భాగాలుగా చెప్పుకున్నాం నిన్నటి వరకు. ఈరోజు 41వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇక మనం ఈ భాగంలో కూడా స్తుతి కొనసాగుతుంది. నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి పేగులు చీల్చి చంపేసిన తర్వాత దేవతలు ఋషులు అందరూ వచ్చి ప్రార్థిస్తున్నారు. బ్రహ్మగారు ముందు ప్రార్థించాడు. అలా వరుసన అందరూ కూడాను ప్రార్థిస్తున్నారు. సిద్ధులు, ఆ తర్వాత ఇంకా అనేక వర్గాల వారందరూ కూడాను వచ్చి ఆయన్ని శాంతించమని వేడుకున్నట్లుగా ముందు స్తుతి చేస్తున్నారు అన్నమాట. మునులు అన్నారు, మునులు కాదు, మనువు అన్నాడు, దుర్జయుని దైత్య పొరిగొని వర్ణాశ్రమ ధర్మసేతు వర్గము మరలను పూర్ణము చేసి ఏమని వర్ణింతుము కొలిచి బ్రతుకు వారము దేవా. మనువు దేనికి ప్రతీక అంటే మను ధర్మం ఏమిటి? వర్ణాశ్రమ ధర్మాలని కాపాడటం. అవన్నీ కూడా పాడు చేశాడు ఈ దుర్మార్గుడు. వాటిని ఇప్పుడు మళ్ళీ ఆ ధర్మాలుకి మళ్ళీ ఆచరించే మార్గం ఏర్పడింది మాకు. ఏమని వర్ణించాలి నిన్ను అంటూ. ఇంకా ప్రజాపతులు అన్నారు, ప్రజలంచేయుటకై సృజించితి మమం పాటించి దైత్యాజ్ఞచే ప్రబలం చేయక ఇంతకాలము మహాభారంబుతో ఉంటిమి. ప్రజలంచేయుటకై సృజించితి మమం పాటించి దైత్యాజ్ఞచే. మమ్మల్నేమో ప్రజలను సృష్టించడానికి నువ్వు సృష్టించావు స్వామి. మేము ప్రజలను చేయక, ప్రజల్ని పుట్టించకుండా ఇంతకాలము మహాభారంబుతో ఉంటిమి. ఈ కుజనుడు అంటే దుర్మార్గుడు అని, సుజనుడు అంటే మంచి మనిషి అని. ఈ కుజనును వక్షము చిరి చంపిదివి, సంకోచంబు లేదు లేక ఎల్లచో ప్రజలంచేయుచు ఉండువారము జగద్ర భద్రాయ మానోదయ మహాన్భవ. ఇక మేము ప్రజలను సృష్టిస్తామయ్యా, వాడి బాధ తీరింది మాకు. ఇక గంధర్వులు ఏమి స్తుతిస్తున్నారు స్వామిని. ఆడుదుము రేయు పగలం పాడుదుము నిశాటునొద్ద బాధించు దయం చూడడు నీచే జమునింగూడే మహాపాతకునికి కుశలము గలదే. మేమేదో ఆడుతూ పాడుతూ పగలు రేయి ఉండేవాళ్ళం. ఈ నిశాచురుడు మమ్మల్ని బాధించాడు, వాడిని చంపావు నువ్వు, ఆ యముడి దగ్గరికి పంపించావు. మాకు ఇప్పుడు హాయిగా ఉంది, కుశలంగా ఉంది. ఇంకా వరుసన చారణులు, సిద్ధచారణులు అంటారే, సిద్ధులు చారణులు. సిద్ధుల గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం. వాళ్ళు స్తుతిస్తున్నారు స్వామిని. భువన జన హృదయ భల్లుడు దివిజేంద్ర విరోధి నేడు తెగ నీచేత భవరోగ నివర్తకమగు భవతం ప్రియగంబు చేరి బ్రతిగదమీశా. దివిజేంద్ర విరోధి అయిన మా హృదయాల్ని తూట్లుగా పొడుస్తున్న ఈ ఘాతకుణ్ణి చంపేవయ్యా నువ్వు. ఇప్పుడు మేము భవరోగ నివర్తకమైన భవద్ అంఘ్రియుగము చేరి
నీ పాదయుగళం చేరుతాము, భవరోగ నివర్తకం అది, ఇక బతికిపోతాం మేము అన్నారు చారణులు. యక్షులు ఇలా ప్రార్థించారు. భ్రంశములేని నీ భటులు భంగ విముక్తులమ్మమ్ము నెక్కి, భ్రంశములేని నీ భటుల భంగ విముక్తుల మమ్మునెక్కి, నిస్సంశయ వృత్తి దిక్కుల ప్రచారము చేయుచునుండు వీడు, నిస్త్రంశముతోడని వీణి కడదేర్చివి ఆపదమానెనో చతుర్వింశతి తత్వశాసక త్రివిష్ణవ ముఖ్య జగన్నివాసగా. 24 తత్వాలు గల నువ్వు నీ భటులమైన మమ్మల్ని బంధ విముక్తుల్ని చేసావయ్యా, మమ్ము కాపాడావు. ఇంకా కింపురుషులు అన్నారు. పురుషోత్తమ నేరము కింపురుషుల అల్పులము నిన్ను భూషింపగా, దుష్పురుషును సకల సుజన హృదత్ పరుషును ఉదత్ పరుషం సంపితివి జగము బతికెనధిప అన్నారు. వాడు వైతాళికులు అన్నారు. త్రిభువన శత్రుడు పడియను సభలందును మఖములందు అంటే యజ్ఞాలయందు, జగదీశ్వర నీ శుభగీతములు పఠింపుచు అభయమై సంచరింతుము ఆర్తవ శరణ్య. వైతాళికులు అంటే పొగిడేవాళ్ళు అనమాట. వీళ్ళని వైతాళికులు అంటారు. మేము సభల్లోనూ తర్వాత యజ్ఞాల్లోనూ మేము పొగడుతూ ఉండేవాళ్ళం అయ్యా, దాన్ని ఆఫ్ చేశాడు వాడు. ఇప్పుడు హాయిగా వాడు చచ్చాడు కాబట్టి శుభగీతముల్ని పాడుకుంటూ బతుకుతాం అన్నారు. కిన్నరులు అన్నారు. ధర్మము తలపడు లఘుతర కర్మము చేయించు మమ్ము కలుషాత్మకు, దుష్కర్ముని చంపిన ఉన్నత శర్ములమై నీదు భక్తి సెలపిదము హరి. ఎప్పుడు ధర్మం గురించి ఆలోచించేవాడు కాదు వీడు. మమ్మల్ని చాలా బాధించాడు. వాడిని నువ్వు చంపావు. నీ భక్తిని నీ మీద భక్తితో సంచరిస్తాం ఇహాను. విష్ణు సేవకులు అన్నారు. సంచిత విప్రశాపమున చండ నిశాచరుడైన వీని శిక్షించుట కీడుగాదు కృపసేచితివీశ్వర భక్తితోడా. విష్ణు సేవలకు తెలుసు కదా, వీడు ఎవడో కాదు, పూర్వం ద్వారపాలకుడు కదా. మరి బ్రాహ్మణ శాపంతో వాళ్ళు ఇలా పుట్టారు. అందులోనూ సనక సనందనాదుల శాపం వల్ల అది గుర్తు చేస్తున్నారు అన్నమాట. విప్రశాపం వల్ల చండ నిశాచరుడైన వీడిని శిక్షించడం కీడు కాదయ్యా, కృప చేశావు ఓ ఈశ్వర. భక్తితోడ సేవించిన కంటే వైరమున వేగమే చేరగవచ్చు నిన్ను, నీ అంచిత నారసింహతను అద్భుతం ఆపద వాసినారు. ఇక వీళ్ళు కొత్తగా ఏమంటున్నారంటే, వాడు నీతో శత్రుత్వం పెట్టుకొని వెంటనే నిన్ను చేరాడయా, వాడికన్నా భాగ్యవంతుడెవడు హిరణ్యకశిపుడు. నిజమే, మరి ఆయన ద్వారపాలకులు కదా వీళ్ళు. ఇలా శత్రువుగా మారి తొందరగా చంపబడి ఆయన సన్నిధి చేరారు అని అర్థం. వీళ్ళు విష్ణు సేవకులు అలా అన్నారు. రేపు మనం మరి 42వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. చే గోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా, నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితి ఓ సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటి జనించే బాబా, మాయటి జనించే ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా, క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే.